असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। జీవయాత్రలు తీర్థయాత్ర ప్రధాన ఘట్టం. సత్యం, జ్ఞానం, మోక్షం, నాగరికత ప్రభాత సంచలలోని భగవంతుని గురించి అన్వేషణ ప్రారంభమైంది. మన దేశంలో పవిత్రమైన ఈ మహోన్నత హిమాలయాలే ఈ అన్వేషణకు సంకేతం. ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్ వట్టి పేర్లే కాదు, మన జీవన విధానాన్ని, జీవిత సిద్ధాంతాన్ని ప్రతిధ్వనించే పుణ్యక్షేత్రాలు. గిరులు, జరులు అచేతనాలు కావచ్చు, మానవ చైతన్యానికి, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతున్నాయి. మానవుడు నాగరికత తొలి పాఠాలు నేర్చుకున్నది ఈ కొండ గుహలలోని, ఈ నదీ తీరాలలోని. ఆసేతు హిమాచలం వ్యాపించిన ఈ క్షేత్రాలు, తీర్థాలు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నది. ప్రపంచ విఖ్యాతి పొందిన సుప్రసిద్ధ తిరుమల క్షేత్రం, తిరుమల కొండ. వేదాలే శిలలైన కొండ, పుణ్యరాసులే ఏరులై ప్రవహించిన కొండ. అది శ్రీనివాసుని కొండ, కలియుగ వైకుంఠం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, పదివేల శిరసుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అది వెంకటాచలమదిగో నకము, అదిగో బ్రహ్మాదుల తపురూపము, అదిగో నిత్య నివాసమఖిలములకు, అది చూడుడని నోకుడానందమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. పురాణ ప్రసిద్ధమైన ఈ గోవిందుని మందిరము కొన్ని శతాబ్దాల భారతదేశ చరిత్రను పుక్కిట పెట్టుకున్నది. పుట్ట మీద వెలసిన వెంకటేశ్వరునికి తొండమాన్ చక్రవర్తి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో ఇటుకలతో గుడి నిర్మించినాడట. ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది. చోళులు, చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, యాదవులు, విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు. నవాబులు, ఆంగ్లేయులు కూడా ఏడుకొండల వాని మహిమలు గుర్తించిన వారే. ప్రాచీన చరిత్రలు, సంప్రదాయాలను గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గని. విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు 12వ శతాబ్దంలో ఈ దేవాలయ పూజా విధులను కట్టుదిట్టం చేసినారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమాచార్యులు వెంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు రచించినారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి, రాజధాని నగరం హైదరాబాదు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, మదరాసు నగరాలకు సమీపంలో ఉంది. తిరుపతికి వెళ్లే యాత్రికులకు వివరాలు తెలపడానికి దేశం నలుమూలలా సమాచార కేంద్రాలు నెలకొల్పినారు. భగవద్భక్తికి, ఆస్తిక చింతనకు ఇవి కేంద్రాలు. రైళ్లు, బస్సులు, విమానంలో తిరుపతిని సులభంగా చేరుకోవచ్చు. అవే దేవస్థానం వారు నిర్మించిన ధర్మశాలలు.
అక్కడ యాత్రికులు బస చేయడానికి ఉచితంగా గదులు లభిస్తాయి. స్వల్పమైన అద్దెకు అతిథి గృహంలో, ధర్మశాలల్లో ప్రత్యేక గదులు దొరుకుతాయి. తిరుమల యాత్రకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడే తెలుసుకోవచ్చు. చుక్కలలో తలచూపే చుక్కల పర్వతం, అలిపిరి పరమేశ్వరుని పదం చేరడానికి తొలిపాదం. ఆళ్వారులు నడిచిన దారి, ఎందరూ మహాభక్తుల పాదధూళితో పవిత్రమైన పరమపద సోపాన మార్గం. చంద్రగిరి నుండి కాలినడక కొండకు వెళ్ళడానికి మరొక్క సోపాన మార్గం. అతి ప్రాచీనమైన ఈ సోపాన మార్గాలే కాదు, బస్సు మార్గంలో తిరుమల చేరడానికి సౌకర్యాలున్నవి. ఒకవైపు బారులు తీరిన ఉత్తుంగ గిరిశిఖరాలు, మరొక వైపు పాతాళమంటే లోతైన లోయలు. సౌకర్యాలు పెరిగే కొద్దీ వేలాది భక్తులు తిరుపతి యాత్రకు బయలుదేరుతున్నారు. మానవ సేవే మాధవ సేవ. యాత్రికుల సౌకర్యార్థం నిర్ణీత ప్రదేశాలలో విచారణ కార్యాలయాలు ఏర్పాటు చేయబడినవి. ఈ ధర్మశాలలు, కుటీరాలు, అతిథి గృహాలు యాత్రికుల కోసం నిర్మింపబడినవే. నీతి నియమాలతో, శుచి శుభ్రతలతో సౌమ్యంగా, రుజువుగా తీర్థయాత్రలు ఆచరించడమే ఉత్తమ మార్గం. గృహవసతులతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడినవి. ఈ సౌకర్యాలు యాత్రికులకు అవసరాలే కాని పరమార్థాలు కావు. భగవంతుని దర్శనం, సేవ ఇవే ప్రధానం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూలా కర్తవ్యం దైవమాన్వితం. తిరుమల ప్రభువుకు సుప్రభాతం. కొండ కొమ్ములను స్వయంగా ఆవిర్భవించిన ఈ వేడుకను వెంకటేశ్వరుడని, గోవిందుడని, బాలాజీ అని పలు పేర్లతో వ్యవహరిస్తారు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత. యాత్ర, ముండనం, స్నానం, దర్శనం తీర్థయాత్రలో ప్రధానం. తలనీలాలు సమర్పించడం ఈ క్షేత్రంలో అనూచానమైన ఆచారం. భగవంతునికి భక్తుడు సర్వాత్మన అర్పణం చేయడమే దీని అంతరార్థం. వైకుంఠపురములోని క్రీడా సరోవరమే పుష్కరిణిగా అవతరించినదని విశ్వాసం. సరోవరాలలో సార్వభౌముని వంటిది స్వామి పుష్కరిణి. ఈ పుణ్య జలాలలో ఏ అనంత శక్తి దాగి ఉన్నదో. కోనేటి రాయని కొలనులో స్నానం శతకోటి పాపాలను దూరం చేస్తుంది. వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో తొలుత వరాహస్వామి దర్శనం. ఇక్కడ వెంకటపతికి స్థితిగతులు కల్పించిన ఈ స్వామికే తొలి పూజా నైవేద్యాలు. వెంకటరమణ స్వామికి నిత్యం సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా ఎన్నో సేవలు. పవిత్ర సుందరమైన ఈ స్వామి సేవా కైంకర్యాలలో అహర్నిషాదులు ఎందరో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పూజా పునస్కారాలు